అందరికీ జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే ఫ్రెండ్. ప్రతి ఒక్క పాస్టర్ని మనం వదిలిపెట్టేది లేదు. మత కల్లాలు లేపి జగడలు పెట్టాలని నాది ఉద్దేశం కాదు. కానీ ప్రతి ఒక్క హిందువుని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా పోరంబాక్ నా కొడుకులు చాలామంది మత పిచ్చి కలిగి ప్రచారం చేసుకుంటున్నారు. బైబిల్ ప్రచారకుని మనం ఊరికేనే ఇట్లనే మెల్లగా ఉన్నామంటే మన ఇండ్లలో జొరబడి అడ్డమైన చండాలన్నీ మన నెత్తికి రుద్దుతారు. బైబిల్లో ఉన్నంత చెడు అంతా మన నెత్తికెక్కిస్తారు. సో దయచేసి ఆలోచించండి హిందూ మిత్రులారా. మీరు ఎంత అయితే అంత మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. మనం అందరం ఒక్కటిగా అయ్యి మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క మతాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తున్న బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది. ఎందుకంటే ఈ రోజులలో పాస్టర్ నా కొడుకులు ఎంతమంది మన చట్టానికి విరోధంగా పనిచేస్తున్నారు. కొంతమంది మంచి పాస్టర్లు ఉండరు. మంచి పాస్టర్ల గురించి నేను అనడం లేదు. కొంతమంది పాస్టర్లు ఎట్లుంటారంటే మన దేవతలను కూడా గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి అనడం లేదు. అనవసరంగా జోక్యం తీసుకొని మన దేవతలను కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. సో చూడండి, ఒక కుటుంబము ఎంత నాశనంగా పోయిందంటే బైబిల్ని నమ్ముకొని బైబిల్ దేవిని నమ్ముకొని నేను చెప్తానండి. నేను బైబిల్లో లేని సంగతులు చెప్పానండి. బైబిల్లో ఉన్న సంగతులే చెప్పాలనిపిస్తుంది నాకు. నా వ్యూస్ కోసమో నా సబ్స్క్రైబ్ కోసమో నేను ఏమో తాపత్రం పడి బైబిల్లో లేని చెప్పి ఎవరి మీద బురద చల్లి క్రిస్టియానిటీ మీద బురద చల్లి నేను పైకి రావాలనే ఉద్దేశం నా మీద ఏమంత్రం లేదు. నాకున్న టైంలో నాకున్న సమయంలో నేను పని చేసుకుని ఉండేటోని నా టైంలో ఏదో మంచి మాటలు అంటే మన యొక్క ధర్మ రక్షణ కోసమై మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరి ధర్మం వాళ్ళకి మంచిది కదా. అట్లాంటనే నేను ఒకప్పుడు ఈ కిరిసెనెట్లో వెళ్ళి భయంకరమైన ట్రాన్స్లో ఉండేవాడిని. ఎట్లా అంటే మత మార్పిడికి లోబడి అడ్డమైన అబద్ధాల సాక్ష్యాలు చెప్పేటోని నేను. నిజంగా నన్ను నేనే ఆలోచించుకుంటే అరే అస్సంటి దుర్మార్గంలోకి వెళ్ళి నేను బయటకు వచ్చిన కదా అంటే నేను అనిపిస్తుంది. నాకు తెలిసిన సత్యాన్ని మీతో ఎందుకు పంచుకోరాదు? బైబిల్లో చెప్పే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. బైబిల్ ప్రచారం చేసే వ్యక్తి ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఈ సాక్ష్యాలన్నీ ఆపేయమనండి. ఒక్కటి కూడా నిజమైన సాక్ష్యం లేకుంటుంది, ఒక్కటి కూడా రియాలిటీ లేకుంటుంది, అన్నీ అబద్ధాలతో నిండినాయి. ఇంకొకటి వాళ్ళు భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలని చూస్తుంటారు. రిలీజన్ ఉందండి, ఈ రిలీజన్ని తప్పు పట్టరాదు. కానీ మా రిలీజన్ మంచిది, ఇతరుల రిలీజన్ది తప్పు అనేది మనం అనరాదు కదా. కానీ ఈ బైబిల్లో చాలా విషయాలు మన రిలీజన్ కించపరిచే విధంగా ఉంటాయి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏముంటుందంటే మన ఒక సంప్రదాయాలందరినీ కాళ్ళదన్ని అగ్నితోటి కాల్చివేసి నరికేసి తుత్తులు చేయాలని ఉంటుంది అక్కడ. చూడండి, మళ్ళీ బైబిల్లోనే చాలామంది మోసపోయారు బైబిల్ దేవుని నమ్మి. నేను ఉదాహరణకు చూపిస్తానండి. బైబిల్ దేవుడు ఎలా మోసాలు చేసే దేవుడు, ఎట్లా మోసాలు అవుతుంటారు. దయచేసి ఆలోచించండి. ఈ వీడియో మాత్రం క్రైస్తవుల గురించి కాదండి, నా హిందూ సోదరులను రక్షించుకునే ఉద్దేశంలో ఈ మాటలు మాట్లాడుతుండా. నిజానికి ఈ యొక్క క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదండి. దయచేసి సీరియస్గా తీసుకోవద్దు. నేను బైబిల్లో ఉన్నదే చదువుతున్నా. మీకేమైనా డౌట్ అయినా సందేహాలు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీలైన వాళ్ళకి కాల్ కూడా చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. సో నేను ఇప్పుడు చదువుతానండి. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఏ సంఘటన జరుగుతుందంటే ఒక అమాయకుడు ఉంటాడు. అంటే ఇతని తల్లి అంటే ఒక కుటుంబంకి పెళ్ళై ఉంటుంది. ఆ కుటుంబంలో అతడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని అక్కడే వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ వేరే ఆమెను చూసి ఆమెను వివాహం చేసుకొని ఇంటికి వస్తాడు. సో ఆమెకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరు యొప్తా. దాసం పెట్టుకోనండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం సంగతి చెప్తున్నా. సో ఈ కొడుకు పెద్దగైన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళకు సోదరులు ఉంటారు కదా, వీళ్ళేం చేస్తారంటే అరే బాబు, నువ్వు వేసికి పుట్టినవాడవు, నువ్వు వేరే స్త్రీకి పుట్టినవాడవు, నువ్వు మాతోటి ఉండరాదు, నువ్వు ఎక్కడైనా వేరేకి వెళ్ళి సపరేట్గా బతకండిరా అంటారు. ఓడు తల్లి తెలియదు, తండ్రి తెలియదు, బంధువులు ఎవరు చుట్టల పట్ల ఎవరు లేకుంటారు. తనోళ్ళే తనని వెలివేస్తారు. వాడు ఉసూరు అనుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ పడ్డ కష్టాలు అన్నీ గుర్తు తెచ్చుకొని వాడు మంచి క్షేమంగా ఉంటాడు.
ఒక రాజుగా బిహేడ్ అయిపోతాడు. సో మళ్ళీ ఓని మంచితనాన్ని వీళ్ళు ఓర్వలేక వీళ్ళు మళ్ళీ వాని దగ్గరికి వెళ్తారు. ఈ దేవిని నమ్మినోళ్ళు వెళ్ళి ఏమంటారు, అరే రారా నువ్వు మా దగ్గర రారా, నువ్వు రాజు అవుతావు, మేమందరం నీకు సేవకులు అవుతాము. సో అప్పుడు అతడేమంటాడంటే, వద్దురా బాబు, ఒకప్పుడు నన్ను వెలివేసిరి, చెల్లి గవ్వ ఇయ్యకుండా నన్ను అనాథగా వదిలిపెడితిరి, నా సొంత టాలెంట్ తోటి నేను బాగా అయినారా, నేను రానురా మీ దగ్గర అని అంటాడు. సో అప్పుడు వీళ్ళేమంటారంటే, లేదు లేదురా, నువ్వు రావాల్సిందే, నీకు మేము దాసులు అవుతాము, నువ్వు మాకు రాజు అవుతావు, మా దేవిని తోడురా అని అంటారు. సో అప్పుడు ఈడేం చేస్తాడంటే, వాళ్ళ మాట విని దేవుని మీద నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎంబడి వెళ్తాడు. వాళ్ళ ఎంబడి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక చర్చిలో ఒక ప్రేయర్ చేసుకుంటాడు. నిజంగా ఈ మందిని నాకు అప్పగిస్తావంటే, ఆ యుద్ధములకి నేను గెలుస్తానంటే, నాకు ఎవరైతే ఎదురుగా వస్తారో చూడు వాళ్ళని నీకు బలి అర్పిస్తా అంటని అంటాడు. సో అతనికి ఒకటే ఒక కుమార్తె ఉంటుంది. సో ఇతడు యుద్ధంకి వెళ్తాడు. యుద్ధంకి వెళ్ళిన తర్వాత అక్కడ విజయం సాధిస్తాడు, తిరిగి వస్తూ ఉంటాడు. సో అతనికి ఒకటే ఒక కుమార్తె ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుందంటే అతనికి వెదురుగా వెళ్తుంది. వెదురుగా వెళ్ళందడివే ఈ వీడేం చేస్తాడంటే ఆమెను చూసి ఏడుస్తాడు. తల్లి నువ్వు ఎందుకు ఎదురొస్తావు నాకు, నా దేవునికి నేను మాట ఇచ్చిన కదా, నాకు ఎదురుకొచ్చిన వాళ్ళని బలి అర్పిస్తా అంటాను అన్న కదా అంటదని అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, భయపడకు, నీ దేవునికి నువ్వు మాట ఇచ్చినావు కదా, మాట ప్రకారం చెయ్యి, నేను బలి అవుతా అంటానని ఆమెను తీసుకుపోయి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆమెని బలి అర్పిస్తారు. వాని జీవితం ఎంత నాశనం అయిపోయిందంటే, వాని బిడ్డ చనిపోయే, వాని సంపద అన్నవాయే, వాడు రాజరికం వాయే, వాడు అనాదిగా అయిపోయిపోయాయి. చూడండి ఎంతగానము భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. సో దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి కట్టడల నుండి మన హిందూ సోదరులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంటుంది. వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. సో జై హింద్, వందే మాతరం.